ప్రపంచ శ్రేయస్సు కోసం భారత్, అమెరికా నిరంతరం కలిసి పనిచేస్తాయని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. రక్షణ, సాంకేతికత, వాణిజ్యం, ఇంధన భద్రత వంటి రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియోతో మోదీ చర్చలు జరిపారు. 2030కి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని రెట్టింపు చేయడంపై ఇరువురు ప్రధానంగా దృష్టి సారించారు. ఈ సందర్భంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తరపున ప్రధాని మోదీని రూబియో వైట్ హౌస్కు ఆహ్వానించారు. అమెరికా ఇండో పసిఫిక్ పాలసీకి భారత్ మూలస్తంభమని రూబియో అభివర్ణించారు. పశ్చిమాసియా ఉద్రిక్తతల వేళ ప్రపంచ ఇంధన మార్కెట్ను ఇరాన్ గుప్పెట్లోకి వెళ్లనివ్వబోమన్నారు. భారత్కు అవసరమైన ఇంధనాన్ని అందించే సామర్థ్యం తమకు ఉందన్నారు. వీసా ప్రక్రియను వేగవంతం చేసేందుకు వ్యాపారవేత్తలకు ప్రాధాన్యతనిస్తూ అమెరికా ఫస్ట్ వీసా షెడ్యూలింగ్ టూల్ను రూబియో ప్రారంభించారు. గ్రీన్ కార్డు కోసం సొంత దేశం నుంచే దరఖాస్తు చేసుకోవాలనే కొత్త నిబంధన కేవలం తమ ఇమిగ్రేషన్ వ్యవస్థను క్రమబద్దీకరించడానికే కానీ భారత్ను ఉద్దేశించింది కాదని వివరణ ఇచ్చారు. నేడు జైశంకర్తో చర్చలు జరపనున్న రూబియో సోమవారం ఆగ్రా, జైపూర్ పర్యటించి మంగళవారం క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశంలో పాల్గొంటారు.